పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. నీ వాక్యములు వెల్లడగుతోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. కీర్తన 119, 130 వచ్చును. దేవుడు వెలుగై ఉన్నాడు. 1 యోహాను 1:5 చెబులోను దేశమును, నఫ్తలి దేశమును, యొర్దాను కావలున్న సముద్ర తీరమును, అన్యజనులు నివసించు గలిలయ చీకటిలో కూర్చుని ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచి, మరణ ప్రదేశంలోను మరణాఛాయలోను కూర్చుని ఉన్న వారికి వెలుగు ఉదయించింది అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలకబడిన నెరవేరినట్లు ఇలాగ జరిగాను. మత్తయి సువార్త 4:14-16 వచ్చును. నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవ వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. యోహాను సువార్త 8:10 యేసు ప్రభు మొదటి రాకడలో బాప్తిమిచ్చి యోహాను ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకే ఏలి యొక్క ఆత్మయు శక్తి గలవాడై యేసు ప్రభు కంటే ముందుగా వెళ్ళి ఆనాటి ప్రజలను వెలుగై ఉన్న యేసుక్రీస్తు వైపు త్రిప్పాడు. అదేవిధముగా యేసు ప్రభు యొక్క 2వ రాకడికి ముందుగా ఏలి ఆత్మ కలిగినటువంటి విలీనమెండం వచ్చి ఆయత్తపడి ఉన్న ఈనాటి ప్రజలను ఈరోజు వెలుగై ఉన్న యేసు వైపు, అనగా ఈ కాలపు వాక్యపు వెలుగు వైపు త్రిప్పుటకు ఏలియా ఆత్మ కలిగిన విలీనమెండం ఆనాటి పాపమిచ్చు యోహాను వలె సాక్ష్యమిచ్చుటకు పంపబడెను. సంగముల కోసం ఈ సంగతుల గురించి సాక్ష్యమిచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. ప్రకటన గ్రంథం 20:16 చెప్పినట్లు ఆ దూత విలీనమెండం. వాక్యం వెలుగై ఉన్నది, దేవుడు వెలుగై ఉన్నాడు, యేసుక్రీస్తు వెలుగై ఉన్నాడు. ఇప్పుడు మనమందరము వెలుగై ఉన్న యేసు వైపు త్రిప్పబడవలను. నీ వాక్యం నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలిగి ఉన్నదని కీర్తన 119:105 చెప్పబడింది. గాడ్ బ్లెస్ యు. The sermon, Turn on the Light, was delivered on Saturday morning, January 25, 1964, for the Full Gospel Businessmen's Fellowship International breakfast at the Ramada Inn in Phoenix, Arizona, USA. మన దేవుడును విమోచకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన శుభనామమునకు మహిమాఘంత ప్రభావాలు కలుగును కాక. ఇప్పుడు మనం వినబోతున్న వర్తమానమును దేవుని యొక్క ప్రవక్తను, మన ప్రియ సహోదరుడైన విలియం మ్యారియన్ బ్రెనహాం గారు అమెరికా దేశంలోని అరిజోనా రాష్ట్రమందలి ఫీనిక్స్లో గల రామడా ఇన్లో జరిగిన ఫుల్ గాస్పల్ బిజినెస్ మెన్స్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ ఉదయవేళ అల్పహార సమయమందు, అనగా 1964 సంవత్సరం జనవరి 25 శనివారం ఉదయవేళలో ప్రసంగించేది. దాన్ని ఇప్పుడు తెలుగు భాష అనువాదంతో వినబోతున్నాము. వర్తమానం యొక్క పేరు వెలుగు వైపునకు త్రిప్పుట, టర్న్ ఆన్ ద లైట్. Yes, sir. I see it's getting a little rebound back there. Morning, friend. Can you hear me all right back there? Thank you. మంచిది, ఇదేనా ముఖ్యమైనది? ధన్యవాదాలండి. అవునండి, సరే, మంచిది. అవి అక్కడ తిరిగి పరావర్తనం అవటం నేను చూస్తూ ఉన్నాను. స్నేహితులారా, ఉదయ వేళ శుభోదయం. వెనుక అక్కడ మంచిగా వినగలుగుతున్నారా? అది దాన్ని ఆపినది. ధన్యవాదాలు. I'm certainly a privileged person this morning to come here to this platform after such noble testimonies has been given, to try to place just a little more with what they have said, to bring blessings to us as we've enjoyed this morning. ప్రశంసించదగిన సాక్ష్యాలు విన్న తర్వాత ఈ వేదిక యొద్దకు ఇక్కడికి వచ్చుట నిజంగా ఈ ఉదయం ధన్యకరమైన వ్యక్తిని అవుతున్నాను. ఏ ఉదయం మనం ఆనందించడానికి, ఆశీర్వాదం తెచ్చుట కొరకై వారు ఏమి చెప్పారో మరి కొద్దిగా పెట్టుటకు ప్రయత్నించుట నాకు ధన్యమవుతున్నది. Now, I noticed some of them were very... Is that better? Some of the man, hear how they have spoken. Most, everyone up here had a real bright, brilliant testimony. How I appreciate that fine testimony for the Lord. వారిలో కొందరు
సరేనండి, అది బాగుందా? ఇక్కడున్న వారిలో కొందరితో వారు ఎలా మాట్లాడి ఉండును. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ నిజంగా తేజోవంతమైన ప్రశస్తమైన సాక్ష్యమును కలిగి ఉన్నారు. ప్రభు కొరకైన ఆ మంచి సాక్ష్యములు ఎంతో శ్లాఘింపదగినవి. Now, we're going to approach the Word. And this week I have purposed in my heart not to keep people these 2 and 3 hours sitting listening to me. I'll tell you why I do that, friends. I'm uneducated, and I only can speak by inspiration. ఇప్పుడు మనము వాక్యమును సమీపించనే ఉన్నాము. ఈ వారం ప్రజలు నా మాట వినటానికి 2-3 గంటలు కూర్చోకూడదని నా హృదయంలో నేను తీర్మానించుకున్నాను. స్నేహితులారా, అదెందుకు అని నేను చెప్తాను. నేను విద్య లేని పామరుడను. నేను ప్రేరేపణ వలన మాత్రమే నేను మాట్లాడతాను. Now, a man that's got an education when he's inspired too, but he can explain what he's talking about by his education, draw out words that will let the people know what he's talking about. విద్య కలిగిన ఒక మనుషుడు అతడు ప్రేరేపించబడ వాడవుతాడు కూడా. అయితే అతడు మాట్లాడుచున్నది అతని యొక్క పాండిత్యం వలన అతడు వివరించగలుగుతాడు. అతడు దేన్ని గురించి మాట్లాడుచున్నాడు ప్రజలు ఎరుగునట్లుగా మాటలు గీయగలుగుతాడు. Without an education, I have to take symbols of nature and express it through the inspiration that I have. And that makes it pretty hard sometimes for the people to really to understand. We find that I was very disturbed about it until I found in the Bible that God did the same manner, same way. విద్య లేకుండా ప్రకృతి యొక్క గురుతులు తీసుకుని నాకున్న ప్రేరేపణ చేత వివరిస్తాను. జనులు దాన్ని విపులంగా అర్థం చేసుకుంటానికి కొన్నిసార్లు ఎంతో కఠినమవుతున్నది. అదే పద్ధతిలో అదే విధముగా బైబిల్లో దేవుడు చేసినది నేను కనుగొనే వరకు దాని గురించి నేను చాలా ఆందోళన చెందుట మనము కనుగొంటున్నాము. We notice like John the Baptist, when we don't have any record of his education, and then when he come out of the wilderness, he began to speak to his congregation, church of that day, and we notice how he expressed it. మనము గమనిద్దాము, బాప్తిస్మిచ్చి యోహాను వలె అతని యొక్క విద్యని గురించి ఎటువంటి వివరణ మనకు లేదు. తరువాత అరణ్యములో నుండి అతడు వచ్చిన తర్వాత అతని సభతో ఆనాటి సంఘముతో అతడు మాట్లాడ ప్రారంభించాడు. అతడు అది ఎలా ఉచ్చారణ చేశాడో మనం గమనిద్దాం. He said, "You generation of snakes." See, that's what he's used to, nature in the wilderness. In other words, something that's slippery and slimy and deceiving. అతడన్నాడు, సర్ప సంతానమా. చూశారా, అది అతడు వినియోగించినది అడవి మరియు ప్రకృతి. మరో మాటల్లో కదలతున్నా, తొందర చేయుచున్నా మరియు మోసము చేయుచున్నా అని. Now, some other man might have been able to have brought down some word that would have said imposters or some word he could use to express that, but John used the word snake. I think everybody understood what he talked about. ఇంకొకరు మరొక మాటను తీసుకురాగలడు, మోసగాడు అని చెప్తాడు, లేదా అది తెలియచేటుకు ఇంకో మాటను అతడు వాడుతాడు. అయితే యోహాను సర్పము అను మాటను వాడాడు. అతడు మాట్లాడినేదో అందరూ అర్థం చేసుకున్నారని నేను తలస్తున్నాను. So then he said, don't begin to say within yourselves that we belong to this and we belong to that, because I tell you, God's able to these rocks here. They're not some other great sum. God's able to these stones. He expressed it in nature. కాబట్టి అతడు చెప్పాడు, మేము దీనికి సంబంధించిన వారము, మేము దానికి సంబంధించిన వారము అని మీలో మీరు తలంచవద్దు. ఎందుకనగా దేవుడు ఇక్కడ ఉన్న ఈ రాళ్ళ వలన చేయ సమర్థుడు అని మీకు చెప్తున్నాను. చూశారా, ఏదో మరో గొప్ప వారి వలన కాదు, ఈ రాళ్ల వలన దేవుడు చేయ సమర్థుడు. ప్రకృతిలో అతడు దానిని వ్యక్తపరిచాడు. And also the axe is laid to the root of the tree. Some good educated brother with that same inspiration might have said he will annihilate. He said the axe is at the root of the tree. That annihilates it anyhow. So he knew that it was, those expressions, perhaps he never had any schooling. ఇంకా గొడ్డలి చెట్టు వేరున పెట్టబడి ఉన్నది. ఒక విద్యావంతుడైన మంచి సహోదరుడు అదే ప్రేరేపణతో ఆయన నిర్మూలము చేయును అని చెప్పవచ్చును. ఇతడు చెప్పాడు, గొడ్డలి చెట్టు వేరున పెట్టబడి ఉన్నది అని. అది దానిని ఎలాగైనా నిర్మూలము చేస్తున్నది. గమనించారా? అది అలాగని అతనికి తెలుసు. అతడు అలాగూ ఆ వివరణ ఇచ్చి ఉన్నాడు. ఎందుకనగా బహుశా ఎటువంటి విద్య అతనికి లేదు. Let us bow our heads just a moment.
I have requests here for prayer, which that is my ministry praying for the sick. ఒక క్షణం మనం తల్ల వంచుకుందాము. ప్రార్థన కొరకైనా విన్నపాలు నా యొద్ద ఉన్నవి. అదే నా పరిచర్య, రోగుల కొరకు ప్రార్థన చేయుట. Now I've got some requests in here, very outstanding requests. I know there's many in here, and there's some this morning that would like to be remembered. Well, if you just raise up your hands to God, say, now just hold your request while we pray. ఇక్కడ నా యొద్ద కొన్ని వినపాలు ఉన్నవి, చాలా ప్రాముఖ్యమైనవి. ఇక్కడ చాలా ఉన్నవని నాకు తెలుసు. ఈ ఉదయం కొన్ని జ్ఞాపకం చేసుకోవాలన్నట్లయితే సరే, దేవుని వైపు మీ చేతులు పైకెత్తినట్లయితే నేను అని చెప్తూ మనం ప్రార్థిస్తున్నప్పుడు మీ విన్నపాలు పట్టుకోండి. Our Heavenly Father, we are now approaching Thy holiness through the name of Thy holy child, the Lord Jesus, to ask this petition of each of the people that's wrote out their requests that I have it here in my hand. పరలోకపు మా తండ్రి, ఈ విన్నపాన్ని అడుగుటూ నీ పరిశుద్ధమైన బిడ్డయగు ప్రభువైన యేసు నామము ద్వారా నీ పరిశుద్ధతను మేము సమీపిస్తున్నాము. వారి యొక్క విన్నపాలు వ్రాసిన ప్రతి ఒక్కరివి నా చేతిలో ఇక్కడ నేను ఉంచుకుని ఉన్నాను. Especially this brother's young, beautiful daughter that's been torn up in that accident. I pray for that child, Lord. ప్రత్యేకించి ఆ ప్రమాదములో నలిగిపోయిన ఈ సహోదరుని అందమైన యవన కుమార్తె, ప్రభువా, ఆ బిడ్డ కొరకై నేను ప్రార్థన చేస్తున్నాను. And I pray for all the other requests, the ones that secretly to us now, only to the one that raised their hand. But Thou art the infinite God. You know every motive and all of our requests. We pray that You'll answer because You promised it. We believe it. మిగతా విన్నపాల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు మాకెవరైతే రహస్యంగా ఉన్నారో చేయి పైకెత్తిన మాత్రము ఒక్కరే మాత్రమే. అయితే నీవైతే అనంతుడువగు దేవుడు, ప్రతి ఒక్క ఉద్దేశము మా అందరి విన్నపాలు నీవు ఎరిగినవాడవు. నీవు జవాబు దయచేయమని మేము ప్రార్థిస్తున్నాము. ఎందుకనగా నీవు వాగ్దానం చేసేదివి, మేము అది నమ్ముతున్నాము. And we ask now that You'll take these few words that we shall read and inspire them to us, Lord, as we wait upon Thee. May the Holy Spirit draw nigh unto each one and reveal to us the interpretation of the Word. For we ask it in Jesus' name. Amen. ప్రభువా, మేము నీకై కనిపెట్టుకుని ఉండగా మేము చదవనయున్న కొద్ది మాటలను నీవు తీసుకొని మాకవి ప్రేరేపణ చేయమని మేము అడుగుచున్నాము. మా ఒక్కొక్కరి వద్దకు పరిశుద్ధాత్మ వచ్చి వాక్యం యొక్క భావాన్ని మాకు బయలుపరచును కాక. ఏలయనగా యేసు నామములో మేమిది అడుగుచున్నాము. ఆమేన్. Yes, sir, brother. Just help yourself. That's all right. While I'm turning now, I have used to be I could remember my scriptures and things without having a note. But since I've passed 25, that don't work so good. I have to remember by writing it out. అవునండి సహోదరుడా, ఇది సహాయం చేసుకో. అది బాగుంది. నేను ఇప్పుడు ప్రక్కకు తిరుగుచుండగా అలవాటుగా నా యొక్క లేఖనాలు మొదలైనవి వివరణ లేకుండానే నేను జ్ఞాపకం ఉంచుకోగలిగితే. అయితే నేను 25 దాటిపోయిన తర్వాత అది అంత మంచిగా పనిచేయదు. వాటిని వ్రాసుకుంటే వలన నేను జ్ఞాపకం ఉంచుకోవలసి ఉంటున్నది. Now we're going, is that better? Can you hear that better? No, in the back they're shaking their heads. Maybe have to stand. Right, how would this be like this? Can you hear that? How about that? Is that better? Fine, that's good. అది బాగా ఉన్నదా? అది మీరు బాగా వినగలుగుతున్నారా? లేదు, వెనక వారు తలపుచున్నారు. ఒకవేళ నిలబడాలి, కుడి. ఇది ఎలాగుంటుంది? అది మీరు వినగలుగుతున్నారా? అది ఎలా ఉన్నది? బాగా ఉన్నది, బాగున్నది. అది మంచిదే. Now I wish to call your attention to Isaiah 42, 1-7, and also to Matthew 4, 15-16. ఇప్పుడు యెషయా 42, 1-7 మరియు మత్తయి 4, 15-16 వరకు కూడా వాటి వైపు మీ గమనమును ఆహ్వానించుటకు ఆశిస్తున్నాను. Behold my servant, who I uphold mine elect, in whom my soul delighteth. I put my spirit upon him. He shall bring forth judgment to the Gentiles. He shall not cry nor lift up, nor cause his voice to be heard in the street. The bruised reed shall he not break, smoking flax shall he not quench.
He shall bring forth judgment unto truth. He shall not fail nor be discouraged till he have set judgment into the earth, and the isles shall wait for his law. Thus saith the Lord, He that created the heavens and stretched them out, He that spread forth the earth, and that which cometh out of it, He that giveth bread unto the people upon it, and spirit to them that walk therein. I, the Lord, have called thee in righteousness, and will hold thine hand, will keep thee, and give thee for a covenant of the people, for a light of the Gentiles, to open blind eyes, to bring out prisoners from the prison, and them that sat in darkness out of prison house. ఇదిగో నేను ఆదుకును నా సేవకుడు, నేను ఏర్పరచుకునేవాడు, నా ప్రాణమునకు ప్రియుడు. అతని యందు నా ఆత్మను ఉంచియున్నాను. అతడు అన్యజనులకు న్యాయము కనపరచును. అతడు కేకలు వేయుడు, అరవడు. తన కంఠస్వరము వేధిలో వినబడనీయడు. నలిగిన రెల్లును అతడు విరవడు. మకమకలాడుచున్న జనపనార వత్తిని ఆర్పడు. అతడు సత్యం అనుసరించి న్యాయము కనపరచును. భూలోకమున న్యాయము స్థాపించు వరకు అతడు మందగిలడు, నలుగుడు పడడు. దీపములు అతని బోధ కొరకు కనిపెట్టును. ఆకాశములను సృజించి వాటిని విశాలపరచి, భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి, దాని మీదనున్న జనులకు ప్రాణమును, దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. గురుడి వారి కన్నులు తెరచుటకును, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీ గృహములో నుండి వెలుపలికి తెచ్చుటకును, యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకుని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్య జనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. And now in St. Matthew 4, beginning with the 12th verse, we read this. ఇప్పుడు పరిశుద్ధ మత్తయి 4:12 వచనముతో ప్రారంభం. ఇది మనము చదువుదాము. Now when Jesus had heard that John was cast into prison, he departed into Galilee, leaving Nazareth, and come and dwelt in Capernaum, which is up on the sea coast of the borders of Zebulun and Nephtali, that it might be fulfilled which is spoken by Isaiah the prophet, saying, the land of Zebulun and the land of Nephtali, by the way of the sea beyond Jordan, Galilee of the Gentiles. The people which sat in darkness saw great light, and to them that sat in the regions of the shadows of death, light is sprung up. From that time Jesus began to preach, saying, repent, for the kingdom of heaven is at hand. యోహాను చెరపట్టబడని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జెబులూను నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జెబులూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దానుకు ఆవలున్న సముద్ర తీరమున అన్య జనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండియున్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుండియున్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్తని యెషయా ద్వారా పలుకబడినది నెరవేరునట్లు ఇలాగూ జరిగెను. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనస్సు పొందుడని చెప్పుచూ ప్రకటింప మొదలుపెట్టెను. The Lord bless His word. Now, my subject this morning is turn on the light, and just as quick as I can, so you can be out for this next appointment now, which will be in about 45 minutes. ప్రభు ఆయన వాక్యాన్ని ఆశీర్వదించును. ఈ ఉదయం నా యొక్క పాఠ్యాంశం వెలుగు వైపునకు త్రిప్పుట. ఎంత త్వరగా చేయగలను అంత త్వరగా. అది సుమారు 45 నిమిషాలు పడుతుంది. తద్వారా ఈ తదుపరి నియామకమునకు మీరు ఉన్నట్లుగా చేయదను. You know, Mr. McAnally, I think he's present. I've seen his truck outside. Some time ago, we were setting one of my first trips here to Arizona to go hunting. మిస్టర్ మ్యాక్ ఎనాలీ మీకు తెలుసా? అతను ప్రస్తుతం ఉన్నాడనుకుంటున్నాను. అతని యొక్క బండిని బయట నేను చూశాను.
కొంతకాలం క్రితము ఇక్కడ అరిజోనాకు వేటకు వెళ్ళినప్పుడు నా మొదటి యాత్రలో మేము కూర్చున్నాము. We were sitting out here near the superstitious mountain. I'd heard of it for a long time and heard many of the legends that had been told about the superstition. మేము ఈ పిశాచాల నమ్మకము గల మూఢ విశ్వాసాల గల పర్వతం దగ్గర కూర్చుని ఉన్నాము. చాలా కాలం క్రింద దాన్ని గురించి విన్నాను. మూఢ భక్తిని కూర్చి, ఈ పిశాచాల గురించి అనేకమైన పురాతన కథలు నేను విన్నాను. I remember looking for it the first time. It was before day, and a great ghostly shadow hung at the east of me, which was known as the superstition. మొట్టమొదట దానికై ఎదురు చూడటం నాకు జ్ఞాపకం ఉంది. అది క్రితం ముందు దినం ఒక పెద్ద పిశాచి నీడ నాకు తూర్పున తగులుకొని ఉన్నది. అది పిశాచి మూఢ నమ్మకం. I heard about the Indians, how they wouldn't go near it, how they were afraid, how the Spanish had mistreated them in the early days when they was hunting gold. దానికి దగ్గరగా వారు ఎలాగ వెళ్తారు, అది ఇండియా వారిని గురించి నేను విన్నాను. ఏ విధముగా వారు భయపడతారు అని విన్నాను. అది విన్నాను. స్పానిష్ దేశస్థులు వారు బంగారం వెతుకుడు కొరకై వెళ్ళినప్పుడు వారిని ఏ విధముగా బాధగా చూశారు, అది విన్నాను నేను. They claimed that evil spirits lived in it. All this stirred my curiosity, but I only had a flashlight to see the superstition first. అందులో దురాత్మలు నివాసము ఉండేవని వారు చెప్పారు. అదంతా నా యొక్క జిజ్ఞాసను రేకెత్తించినది. అయితే మొదటిగా పిశాచిని చూచుటకు నా దగ్గర కేవలము క్షణమాత్రం ప్రకాశించే లాంతరం మాత్రమే ఉన్నది. And then I watched until after a while the majesty of the sun began to move up on the darkness. When it did, it separated the darkness from the light and pressed the darkness back. తర్వాత అంతవరకు నేను గమనించాను. కొద్దిసేపు తర్వాత అంధకారం పైన సూర్యుని యొక్క ప్రతాపము కదలుట మొదలుపెట్టినది. అది అలాగిన తర్వాత అది వెలుగు నుండి చీకటిని వేరు చేసినది. ఇంకా చీకటిని వెనుకకు త్రొక్కివేసినది. Finally, she raised her highness up over the top of the mountain, and it showed superstition just what it was. It lit up and showed what it was. And all the spooks and fears that I had of the superstition when the sun was shining in its power upon it all fled away. చివరకు అది ఆమె ఉన్నత స్థానానికి ఎక్కిపోయినది, పర్వత శిఖరానికి చేరినది. అది ఎలాగున్నదో అలాగూ భూతాన్ని చూయించాను. అది కాంతుల విరదమ్మి అది ఏమైనది అది చూయించినది. సూర్యుడు తన బలముతో దానిపైన ప్రకాశించగని నేను కలిగి ఉన్న మూఢ నమ్మకమంతా అన్ని పిశాచాలు భయాలు మొదలగునవి పారిపోయినవి. The sun is the king of all lights on this earth in the natural light. No matter how much artificial light that we can have and how many great electric rays we can produce, when that sun rises, all the rest of them dim out. ప్రకృతి సంబంధమైన వెలుతురులో ఈ భూమిని అన్ని వెలుతురులకు సూర్యుడు రాజై ఉన్నాడు. మనకెటువంటి కల్పితమైన కాంతులు వెలుతురులు ఉండినను ఎంతగా ఘనమైన విద్యుత్ కిరణాలను మనం పుట్టించినను సూర్యుడు ప్రకాశిస్తే మిగతావన్నీ ఆరిపోతవి, కాంతి విహీనమవుతవి. That's the same thing it is with the Word of God. When the Word of God rises, all superstitions, denominational fanaticisms and things spread away, and it shows it just exactly what it is. అటువంటిదే దేవుని వాక్యానికి సంబంధించినది. దేవుని యొక్క వాక్యం ఉదయించినప్పుడు సమస్తమైన మూఢనమ్మకాలు, సంఘశాఖల మూఢభక్తులు తదితరమైనవి చెదిరిపోతవి. అది ఏమైనదో ఖచ్చితంగా చూయిస్తుంది. God in the beginning said, "Let there be light." The light only comes, the true light, the king light, comes by the Word of God. దేవుడు ఆదియందు వెలుగు కలుగుగాకని పలికాడు. వెలుగు మాత్రమే వచ్చినది. నిజమైన వెలుగు వచ్చినది. రాజు వెలుగు వచ్చినది. దేవుని వాక్యం వలన వచ్చినది. God separated the light from the darkness in the beginning. And the Word of God made manifest always separates the light from the darkness. ఆదియందు దేవుడు చీకటి నుండి వెలుగును వేరు చేశాడు. People can rise up with this, that, or the other. Isms can rise. Communism, fascism, and all other isms can rise. Superstitions, cults, whatever it might be, might rise. But when that king light of the Bible raises up,
all superstitions and things. జనములు దానితో దీనితో లేక మరొక దానితో లేస్తారు. నమ్మకాలు పుట్టగలవు. కమ్యూనిజం, ఫాసిజం మరియు ఇతర నమ్మకాలు పుట్టగలవు. మూఢనమ్మకాలు, మతాచారాలు అది ఏమైనప్పటికీ అవి పుట్టుక రావచ్చును. అయితే బైబిల్ యొక్క రాజ్య వెలుగు లేచి వచ్చినప్పుడు మిగతా మూఢనమ్మకాలు మొదలైనవన్నీ. But you see, we know it's there, but until it's vindicated, proves its light, then we have no right to argue against that because it shuts all other light out. అయితే గమనించుడి, అది అక్కడ ఉన్నదని మనకు తెలుసు. అయితే అది రుజువు చేయబడి వరకు, దాని యొక్క వెలుగును నిరూపించుకునే వరకు, అలాంటప్పుడు దానికి వ్యతిరేక్తముగా వాదించుటకు మనకు హక్కు లేదు. ఎందుకనగా ఇతరమైన వెలుతులను అది మూసివేస్తుంది. Jesus said, "Let every man's word be a lie and mine be the truth." His word is superior over all man's words, over all anything. His word is light. యేసు చెప్పి ఉన్నాడు, ప్రతి మనుషుని మాట అబద్ధమై ఉండును కాక నాదే సత్యము. ప్రతి మానవుల మాటలపైన ఆయన మాట ఆధిక్యత కలిగి ఉన్నది. అన్నిటి మీద, ఏదైనప్పటికీ అన్నిటి మీద ఆయన వాక్యమే వెలుగు. And we know that in the beginning it must have been foggy and dismal and dark as the world was turning, and when God knew that He had a need of light. ఆదియందు అది దట్టమైన చీకటిగాను కళావిహీనముగాను అంధకారముతోనూ ఉన్నదని మనకు తెలుసును. ప్రపంచం చుట్టూ తిరుగుతున్నప్పుడు ఆయనకు వెలుగు కావాలని దేవుడు ఎరిగి ఉన్నాడు. Now His seed was already in the earth because He had planted there. Now He needed light to bring forth that seed, to make that seed live, because the seed was already there. ఆయన యొక్క విత్తనం ఎప్పుడో భూమిలో ఉండిపోయినది. ఎందుకనగా ఆయనే అక్కడ నాటి ఉండేను. ఆ విత్తనం మొలకెత్తడానికి, ఆ విత్తనం బ్రతకటానికి ఆయనకు వెలుగు కావలసి ఉండేను. ఎందుకంటే అక్కడ విత్తనం ముందుగానే ఉండేను. Just like it is in each age, God has foretold us what would take place in each age. The only thing He needs is a manifestation of the light of God upon that scripture and make it live for that age. ఆ విధముగానే అది ప్రతి యుగములోనూ ఉండను. ప్రతి యుగములో, ప్రతి కాలములో ఏమి జరుగునో దేవుడు మనకు ముందుగా తెలియచెప్పెను. ఆయనకు అవసరమైన ఒకే ఒకటి, ఆ లేఖనం పైన ఆ కాలమునకు దానిని జీవింపు చేయు దేవుని వెలుగు యొక్క ప్రత్యక్షత. Just as, and it will do it as long as the light can get to the word. If the word's germatized, it will make it live if it's a promise for that day. వెలుగు వాక్యాన్ని చేరేంత కాలము, వెలుగు వాక్యమును చేరినంత కాలము అది చేయను. వాక్యం మొలకెత్తినట్లయితే, ఆ దినానికి అది వాగ్దానమైతే, అది దానిని బ్రతికించును. You might plant wheat at one time or grain at another time. Some comes slower than other because it depends on the season. God's word comes in season, the law and the grace and so forth as we went on down through the ages. నీ ఒకసారి గోధుమను నాటగలవు, లేక జొన్నను మరొక దాన్ని విత్తగలవు. కొన్ని మిగతా వాటి కంటే ఆలస్యంగా వస్తున్నవి. కారణం అది ఋతువును బట్టి ఆధారపడి ఉండును. దేవుని వాక్యము ఋతువులో వచ్చును. ధర్మశాస్త్రము, కృప మొదలగినవి యుగముల్లో గుండా మనం వెళ్ళినప్పుడు అవి వచ్చును. And each time it's lit up by the manifestation of the light spreading forth the life that's in the seed. ప్రతి ఒక్కసారి ప్రసరించబడు వెలుగు ప్రత్యక్షత వలన విత్తనములో ఉన్న జీవును బట్టి అది వెలిగింపబడుతుంది. By the word of God, the sun shines today because the very sun that we're enjoying is God's word made manifest. This very sunlight that we see outside is nothing but God's word when He said, "Let there be light." దేవుని వాక్యం వలన సూర్యుడు ఈ దినమున ప్రకాశించును. ఎందుకనగా మనము ఆనందించుచున్న సాక్షాత్ సూర్యుడే దేవుని వాక్య ప్రత్యక్షత వలనై ఉన్నది. మనము బయట చూస్తున్న సాక్షాత్తు ఈ సూర్యుని కాంతియే దేవుని యొక్క వాక్యం వలన కలిగి ఉన్నది. వెలుగు కలుగుగాక అని ఆయన చెప్పినప్పుడు, And what if He said, "Let there be light," and there was no light? Then it wasn't God spoke. When God says, "Let there be," there will be. వెలుగు కలుగుగాకని ఆయన చెప్పినప్పుడు వెలుగు లేకపోతే ఏమవుతుంది? అలాగైతే అది దేవుడు పలికినది కాదు, అది అక్కడ ఉండును కాక అని ఆయన చెప్పితే అది అక్కడ ఉంటున్నది. And so we find out that the sun that we now are enjoying is the manifestation of God's word spoken in Genesis. కనుక మనం ఇప్పుడు ఆనందిస్తున్న సూర్యుడు ఆదికాండములో దేవుడు పలికిన దేవుని వాక్యం యొక్క ప్రత్యక్షత అని మనము కనుగొనుచున్నాము. And we realize that God's light of the day is His Son. The one was S-U-N, this one's S-O-N. S-O-N is the Bible.
He was in the beginning was the Word was with God, and the Word was God. Hebrews 13:8, He's the same yesterday, today, and forever. It's the Word of God always. దినము యొక్క దేవుని వెలుగు ఆయన కుమారుడై ఉన్నాడని మనము గ్రహించుతున్నాము. ఒకటి SUN సూర్యుడు, ఇది SON కుమారుడు. బైబిల్ అయి ఉన్నది. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. హెబ్రీ 13:8 ఆయన నిన్న నేడు యుగయుగములు ఒక్కడే రీతిగా ఉన్నాడు. అది ఎల్లవేళలా దేవుని యొక్క వాక్యమై ఉంటున్నది. It was Christ in Noah. It was Christ in Moses. It was Christ in David that looked up as a rejected king upon the city, where 800 years later Christ sat there weeping over a city being a rejected king just like David was. అది నోహవులో క్రీస్తు, అది మోషేలో క్రీస్తు, అది దావీదులో క్రీస్తు, తృణీకరించబడిన రాజు. అక్కడ 800 సంవత్సరాలకు పూర్వము పట్టణ వైపు చూచి దావీదు వలె క్రీస్తు తృణీకరించబడిన రాజై క్రీస్తు అక్కడ కూర్చొని పట్టణమును చూచి ఏడ్చెను. It's always the Spirit of Christ, and the full manifestation of God's Word was made known through Jesus Christ, the Spirit of God. అది ఎల్లప్పుడూ క్రీస్తు యొక్క ఆత్మ. యేసుక్రీస్తు ద్వారా దేవుని ఆత్మ సంపూర్ణంగా దేవుని వాక్యం వలన ప్రత్యక్షపరచబడిన. No life can come outside of life. Life produces life. There can be no life outside of life, natural or spiritual. There must be. వెలుగు ఆవల ఎటువంటి జీవము ఉండదు. వెలుగు ఉత్పత్తి చేస్తుంది. వెలుగు జీవమును ఉత్పత్తి చేయను. వెలుగుకు ఆవల ఎటువంటి జీవము లేదు. ప్రకృతి సంబంధమైనది, ఆత్మ సంబంధమైనది లేదు, ఉండవలసి ఉన్నది. And only light can come by the Word of God. God's Word is the light when it's manifested. It's just a seed laying here as God planted all the seeds. దేవుని యొక్క వాక్యము ద్వారానే వెలుగు వచ్చును. దేవుని యొక్క వాక్యము ప్రత్యక్షమైనప్పుడు అది వెలుగవుతున్నది. దేవుడు అన్ని విత్తనాలు నాటినట్లుగానే అది ఇక్కడ పడి ఉన్న విత్తనము. Our bodies was on the earth before the world, before there's any life here, anything, the calcium, potash, petroleum, cosmic light, whatever it was here when God created the earth. ఎటువంటి వెలుతురు ఇక్కడ లేకముందు, ఎలాంటి జోము ఇక్కడ లేకముందు, లేక ఏది లేకముందు మన యొక్క శరీరములు ఇక్కడ భూమిపైన ఉన్నవి. కాల్షియం, క్షారము, బూడిద ఉప్పు, ఇంధనము, బాహ్య వెలుతురు అదేదైనాను భూమిని దేవుడు సృష్టి చేసినప్పుడు అవి ఇక్కడే ఉన్నవి. It only taken His spoken word to bring it into existence, just like it did botany life or tree life or whatever life there is to be. అది వెలుగులోనికి తేవటానికి ఆయన పలుకుబడిన వాక్యమే అది తీసుకున్నది. వృక్ష శాస్త్రమునకు లేక చెట్ల ప్రాణమునకు లేదా ఉన్న జీవము ఏదైనప్పటికీ వాటికి చేసినట్లుగా చేయుటకు. Nothing can live natural or spiritual without His life, and His word is life and life. ఆయన యొక్క వెలుగు లేకుండా ఏది జీవించదు. ప్రకృతి సంబంధమైనది లేక ఆత్మ సంబంధమైనది ఏదైనా జీవించదు. ఆయన వాక్యమే వెలుగు మరియు జీవమై ఉన్నది. But when He sends His life and makes it known to the people, and then it is rejected, then what about that? That's what we want to talk about this morning, is rejecting this life. అయితే ఆయన ఆ వెలుగును పంపి అది ప్రజలకు తెలియచేసినప్పుడు అప్పుడు అది తృణీకరించబడిను. అలాగైతే అది ఏంటి? అదే ఈ ఉదయం వేళ మనం మాట్లాడకూర్చున్నది, ఈ వెలుగును తృణీకరించుట. By them it's sent to, rejects it just like it was then. Behold my servant, whom I have delighted in. He's a light to the Gentiles, He's a light to the world. He was the light of the world, but He was rejected. That's the sad part. వాటి ద్వారా అది పంపించబడగా అప్పుడు ఎలాగో తిరస్కరించబడినదో, ఇదిగో నా సేవకుడు, ఆయన యందు నేను ఆనందించుచున్నాను, ఆయన అన్యజనులకు వెలుగై ఉన్నాడు, ఆయన లోకములకు వెలుగై ఉన్నాడు, ఆయన లోకం యొక్క వెలుగై ఉండెను. అయితే ఆయన తిరస్కరించబడెను. అదే విషాదకరమైన విషయం. And it meets that condition every time that God manifests His light. The world itself rejects that light. Why? It's written right in the Bible. Each age, God has allotted so much of His word for each age, and He always sends somebody to manifest that word. దేవుడు ఆయన వెలుగును ప్రత్యక్షపరచుననేది ప్రతి ఒక్కసారి దాని స్థితిని అది నిర్ధారించను. లోకము ఆ వెలుగును తిరస్కరించినది. ఎందుకని?
అది సాక్షాత్తు బైబిల్లో వ్రాయబడి ఉన్నది. ప్రతి కాలములో ప్రతి కాలము కొరకు దేవుడు ఆయన వాక్యమును ఎంతో భాగించి ఉన్నాడు. ఆ వాక్యమును ప్రత్యక్షపరచుటకు ఆయన ఎప్పుడు కూడా ఒకరిని పంపును. Jesus had been prophesied for 4,000 years that he would come Messiah. And when he come, he manifested every promise of Messiah. యేసు ఆయన మెస్సయ్యగా వచ్చునని 4,000 సంవత్సరాల వరకు ప్రవచించబడేది. ఆయన వచ్చినప్పుడు మెస్సయ్య యొక్క ప్రతి వాగ్దానమును ఆయన రుజువు చేశాడు. But yet the people of the world, the churches and so forth, know nothing about him. Still because they had got in some other thing that kept them away from knowing this. అయినప్పటికీ లోకంలోని ప్రజలు, సంఘములో మొదలైన వారందరూ ఆయన గురించి ఏమీ ఎరుగరు. కారణం ఇది ఎరుగుటకు కొన్ని విషయాలు వారిని నిలుపు చేసినవి. Now what if a man, we'll take the natural part, what if a man that is born here to walk in the light of that sun, what God's created for him, and the first thing you know, he shuts his eyes, runs into the basement, closes the door, pulls down the shade, and just refuses to recognize the sun to shine. మనము ప్రకృతి సంబంధమైన భాగమును తీసుకుందాము. ఇక్కడ జన్మించిన ఒక మనుషుడు దేవుడు తన కొరకై ఏది సృష్టించాడో సూర్యుని యొక్క వెలుగులో నడుచుటకు మొదటి విషయం ఏదో తెలుసా? కళ్ళు మూసుకొని గదిలోకి పరిగెత్తుతాడు, తలుపు మూసుకుంటాడు, తెరలాగుతాడు. సూర్యుడు ప్రకాశించుచున్నాడని గుర్తించుటకు తిరస్కరిస్తాడు. He denies its privileges. He denies its warming rays, its life-giving resource. He denies the light that is spread so he can see where he's going, where he come from. He denies that. మంచి తరుణాలను తిరస్కరిస్తాడు. హెచ్చరిక కిరణాలను, వాటి యొక్క జీవమిచ్చు వనరులను తిరస్కరిస్తాడు. అతడు ఎక్కడికి వెళ్ళవలను, అతడు ఎక్కడి నుండి వచ్చెను, అవి చూడగలుగుటకు విరజిమ్మిన వెలుగును అతడు తిరస్కరిస్తాడు. అది అతడు ఉపేక్షిస్తాడు. What would you say to a man that pulled down the shades or run into the basement?